కొన్ని ఇబ్బందుల నుంచి ఏం చేయబడినటువంటి వారమయ్యా అంటే విడిపించబడినటువంటి వారం. కొన్నిటిని మనం ఏం చేసామంటే విడిచిపెట్టాం. కొన్నిటిని మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. విడిచిపెట్టి కొత్త మనస్సును పొందుకున్నాం. కొత్త మనస్సును పొందుకుని కొన్నాళ్ళ తర్వాత విడిచిపెట్టినటువంటి దాని వైపు మరలా మనం ఏం చేస్తున్నాము అంటే వెళుతున్నాం. ఏమండి, ఒకవేళ వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నామేమో, ఒకవేళ ఆల్రెడీ వెళ్ళిపోయామేమో. ఎక్కడికి? ఊరు కాదు అమ్మా, ఊరు కాదు వెళ్ళేది. ఎక్కడికి? ఆల్రెడీ కొన్నింటిని విడిచిపెట్టాం. దేవుని రక్తం చేత కడగబడి కొన్ని విషయాలు మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. విడిచిపెట్టిన కొన్నాళ్ళ తర్వాత అపవాది అయినటువంటి సాతానుడు ఏం చేస్తాడంటే మరలా మనల్ని ప్రేరేపించి విడిచిపెట్టిన వాటి వైపు వెళ్ళడానికి ఏం చేస్తూ ఉంటాడు? వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏమంటే ఆ ప్రేరేపణలో ఒకవేళ ప్రయాణంలో మనం ఉన్నామేమో. ఎక్కడికి ప్రయాణంలో? విడిచిపెట్టిన దాని కొరకు మరలా వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నామేమో. లేకపోతే ఒకవేళ ఇప్పటికే ఆ గమ్యస్థానాన్ని చేరుకుని విడిచిపెట్టినటువంటి దాని తీసుకుని విడిచిపెట్టిన దాని దగ్గరకు వెళ్ళిపోయి మరలా లోకంలో పడిపోయేమేమో. ఏమండి, ఈ 40 రోజులు కూడా మనం చేయవలసినటువంటి విధానం ఏంటి అంటే నాకు అది చెయ్యయ్యా, నాకు ఇది చెయ్యయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా అనేటువంటి విధం కాదు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఏమండి, ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఉండటానికి ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం అంతా ఏం చేయబడింది అంటే కడగబడింది. మందిరంలో ఉన్నటువంటి బూజంతా కూడా ఏం చేయబడింది అంటే ఏం చేయబడింది? దులపబడింది. మరలా బూజు రాదా? వచ్చిందాన్ని అట్టగే ఉంచేసామనుకోండి. ఏంటి పాస్టర్ గారికి పని లేక, అమ్మ శ్రావణి ఊరు నుంచి వచ్చావుగా రామ్మ, అమ్మ రోజా నువ్వు దగ్గర ఉన్నావుగమ్మా. ఏమండి, ఒకవేళ పద్దాక మా అమ్మాయి మా కోళ్ళే దొరికిందా అమ్మలారా? ఎందుకంటే నేను పిల్లల పాపం వాళ్ళందరే ఏమనుకుని వచ్చారు అంటే ప్రార్థనలో ఉంటున్నారు కదా, మందిరాన్ని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఒకవేళ క్లీన్ చేసిన తర్వాత మరలా రాదా? వస్తుంది. వచ్చిందాన్ని మరలా ఏం చేసుకోవాలి? మరలా ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోకపోతే ఇంటిని చూసి వెళ్ళాలని లెక్కేస్తారంట. నేను చూసి పెద్దోళ్ళు వచ్చారనుకోండి దడదడలాడుతుంది. ఎందుకు? అది అక్కడ ఉందంటారు, ఇది ఇక్కడ ఉందంటారు, సర్దుకోవటం రాదా అంటారు. అమ్మ అర్థమవుతుందా? ఏమంటే వచ్చి ఏం చేస్తారు పెద్దలు? అన్నీ చక్కగా సర్ది వెళ్తారు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మనం ఏం చేసుకునేటువంటి ప్రాసెస్లో ఉండాలి అంటే ఈ 40 రోజులు మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, మనల్ని శుద్ధిపరచుకోవాలి. ఎందుకు శుద్ధిపరచుకోవాలంటే విడిచిపెట్టిన దాని వైపు వెళ్ళే ప్రయాణంలో మనం ఉన్నాం. ఒకటి. రెండవది ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాం. వెళ్ళిపోయినటువంటి మనము వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలి అంటే వాటిని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం పొందాలంట? మీ మనస్సు మారుట వలన ఏం పొందుకునేటువంటి ప్రయత్నం అంటే ఏమండి, ప్రస్తుతానికి ఒకవేళ మన జీవితాలు గొంగళ పురుగు జీవితాలుగా ఉన్నాయేమో. ఆ గొంగళ పురుగు ఏం చేస్తుంది? ఒక సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఏమండి, ఆ సురక్షితమైనటువంటి ప్రదేశం నుండి రోజు బయటకు రావడానికి చూస్తుందా? ఏం చేస్తుంది? అక్కడే ఉంటుంది. ఒక దీక్ష తీసుకుంటుంది. ఏం తీసుకుంటుందమ్మా? ఒక దీక్ష తీసుకుంటుంది. ఇదిగో ఈ పనికిమాలైనటువంటి జీవితం నుండి, ఈ అసహించుకునేటువంటి జీవితం నుండి, ఈ వ్యర్థమైనటువంటి జీవితం నుండి, ఈ అందరి చేత ఏలెత్తి చూయించుకునేటువంటి జీవితం నుండి నేనేం చేయాలి? బయటపడాలి అంటే ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం పడాలంటే బయటపడాలి అంటే రూపాంతరం చెందాలి అంటే ఒక నిర్ణయం తీసుకుని ఏమంటే పద్దాక గూడులో నుంచి బయటకు రా. అదేం చేస్తుందంటే ఒకవేళ గూడులో నుంచి బయటకు ఒకవేళ వస్తానేమోనని రాకుండా ఏం చేసేసింది అంటే
వచ్చే వీలు లేకుండా గూడు కట్టేసుకుంటారు. దేవునికి స్తోత్రం. మనకు అవకాశం దొరకాలి కానీ ప్రార్థన 40 రోజులు ప్రార్థన అంటే 30 రోజులైనా మానటానికి ఏమి ఎత్తుకుంటాం? అవకాశం ఎత్తుకుంటాం. ఎన్ని రోజులు మానటానికి? 30 రోజులైనా మానటానికి ఏమి ఎత్తుకుంటాం? ఇవాళ ఎవరు రావట్లేదండి చుట్టాలు వస్తే ఏం చేయొచ్చు? మనం ఏం చేస్తాం అంటే అవకాశాన్ని ఎత్తుకుంటాం. కానీ గొంగళి పురుగు ఏం చేస్తుందంటే ఒకవేళ అవకాశం వస్తుందేమో, వెళ్ళిపోతానేమో బయటికి అని ఏం చేస్తుంది అంటే తన శక్తికి మించి అది ఏం చేస్తుందంటే తన చుట్టూ ఏం చేసుకుంటుంది అంటే ఒకవేళ వచ్చేద్దాం అనుకున్నా ఏమండి ఆ కట్టుకున్నటువంటి గూడు ఏం చేస్తుంది అంటే బయటికి రాకుండా పట్టుబడాలి. ఈ రోజున మనం తీర్మానం తీసుకోవాలి. ఏ తీర్మానం తీసుకోవాలి? ఇది ఏ తీర్మానం అంటే ఇది ఏం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఇప్పటి వరకు చాలామంది ద్వారా అసహించబడి ఉండొచ్చు, ఇప్పటి వరకు అనేకుల ద్వారా ఏదైతే చూపించుకుని ఉండొచ్చు. ఏమని వాటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి ఒక తీర్మానం. మనం సమాధానం చెప్పడం అంటే టిట్ ఫర్ ట్యాట్ కాదు, కుక్క కాడికి చెప్పడం కాదు, మనల్ని ఏదో అన్నారని మరలా మనం ఎప్పటిని అప్పచెప్పడం కాదు. అది మంచి పద్ధతి కాదు. ప్రభువా, నా జీవితంలో ఇలాంటి సమస్య ఉందయ్యా, నా జీవితంలో ఇలాంటి కొదువు ఉందయ్యా, ఇదిగో ఈ సమస్యను బట్టే కదా అందరూ నన్ను ఏం చేస్తున్నారు? ఏదైతే చూపిస్తున్నారు. ప్రభువా, ఈ సమస్యను తీర్చడానికి నీ ఒక్కడు మాత్రమే సమర్థుడు. ప్రభువా, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నానయ్యా, ఇది జరిగే వరకు నేనేం చేయను అంటే ఇది జరిగే వరకు ఒక దృఢమైనటువంటి మరలా చేసిన గొంగళి పురుగు ఏం చేస్తుందమ్మా? వచ్చేస్తుందా బయటకు? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే అది ఒక నిర్ణయం తీసుకుని దాని జీవితం బాగుండాలి అంటే, దాని భవిష్యత్తు బాగుండాలి అంటే, దాని చరిత్ర బాగుండాలి అంటే కొన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా మౌనంగా అక్కడే ఉండాలి. ఎంత చచ్చిపోయినట్టు బతికింది. అది అంతే. ఎట్ట బతికింది? చచ్చిపోయినట్టు బ్రతికింది అంతే. తర్వాత ఏమైంది? తన జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తన జీవితం వెళ్ళింది. ఎందుకంటే ఈ రోజున ప్రియమైన దేవుని మనం ఎందుకు దిద్దుబాటు చేసుకోవాలి? ఏమంటే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కోపం ఉంది, కోపం లేదా మనకి? పగ ఉంది, పగ లేదా మనకి? అసూయ ఉంది, అసూయ లేదా మనకి? లేవా? వాటన్నిటిని అట్టగా పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు పైకి బూజుని చూస్తున్నావు, లోపల ఎంత బూజు పెట్టింది మనకి? మనకంటున్నానమ్మా, మీకు అంటున్నాను. లోపల మనకి ఎంత బూజు ఉంది? లోపల మనకి ఎంత బూజు ఉందన్నా? ఎందుకంటే పైకి కనపడినవి ఎక్స్రే తీస్తారు. ఏం తీస్తారు? ఎక్స్రే. పైకి కనపడినవి కొన్ని ఎక్స్రేలో బయటపడతాయి. ఎక్స్రేలో కూడా బయటపడినటువంటివి సిటీ స్కానింగ్ తీస్తారు. ఎక్స్రేలో తెలవట్లేదండి, సిటీ స్కాన్ చేయాలి అని సిటీ స్కాన్ చేస్తారు. ఎక్స్రేలో బయటపడినటువంటివి దేంట్లో బయటపడతాయి అంటే సిటీ స్కాన్లో బయటపడతాయి. కొన్ని సిటీ స్కాన్లో కూడా బయటపడవు అని అంటారయ్యా. ఎక్స్రే తీసాం, ఏమీ లేదు, కాకపోతే నువ్వేమో నీరసంగా ఉన్నావు. సిటీ స్కాన్ తీసాం, ఏమీ లేదు, నువ్వు ఎట్లా ఉన్నావు? నీరసంగా ఉన్నావు. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయ్యా. ఏ స్కాన్? ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏంటి? అణువణువు తీపించేవంత దొరకక ఎంఆర్ఐ స్కాన్లో బయటపడింది ఏమంటే ఏదో నొక్కుపోయింది. అర్థమవుతుందమ్మా? ఎక్స్రేలో బయటపడ్డా, స్కానింగ్లో బయటపడ్డా, ఎంఆర్ఐ స్కాన్లో బయటపడదు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి నేను మీకు కనపడకపోవచ్చు, మీ స్కానింగ్లో నేను కనపడకపోవచ్చు, దర్జాగా ఏమండి ఉందాతనంగా నాకేంట్లే, నాకు పరలోకం వస్తుందిలే అనుకోవచ్చు. లేకపోతే ఏమండి మీరు దాటిన తర్వాత మీరు ఎక్స్రే, తర్వాత సిటీ స్కాన్. అమ్మా మా ఆవిడ సిటీ స్కాన్లో కనపడకపోవచ్చు అమ్మా. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ఉంది, ఎవరు? పెద్దయ్య గారు, ఆయన కూడా కనపడకపోవచ్చు. ఒక స్కాన్ ఉంది అమ్మా, ఎక్స్రే పనికిరాదు, సిటీ స్కాన్ పనికిరాదు, ఎంఆర్ఐ స్కాన్ పనికిరాదు. ఆ స్కానింగ్ ముందల అర్థమవుతుందా? ఒకవేళ మనం దాయొచ్చు, అక్కడ ఏది కూడా ఏం చేయలేము అంటే దాచలేము. కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏవైతే పైకి మనం బూజును చూస్తున్నాం, లోపల ఎంత బూజు ఉందో దాన్ని దులుపుకునేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎందుకంటే ద్వేషం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ఏంటిదమ్మా? చదువుకుందాం త్వరగా, 5 నిమిషాలే ఉంది, చాలా ప్రిపేర్ అయ్యా. అమ్మ 9కి ఆపేస్తాను, నేనే ఆపేస్తాను.
రెండో రోజే ప్రతిరోజు అని అయ్యగారు వార్నింగ్ ఇచ్చేశారు. 9ంటికల్లా ఆపేట. ఏమండి చూడండి, ద్వేషం అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించునా అది తుదకు ద్వేషానికే ఏం చేస్తుందంట, తుదకు ఏ గొడవైనా. ఎందుకంటే ద్వేషం అంటే ఏంటి అంటే, ద్వేషం అంటే ఏంటి? కోపమా అమ్మా? కోపమా, అసూయ, ద్వేషం నుండే పుడతాయి ఇవన్నీ. ఎక్కడి నుంచి పుడతాయి ఏమా? ద్వేషం. ఏమని చూడండి, ద్వేషం నుండి వచ్చే పిలకలు అవన్నీ ఏది? అసూయ, ఈర్ష, కోపం, పగ, ఇవన్నీ దేని నుంచి వచ్చే పిలకలు? పిలకలు వస్తాయి అంటారుగా. ఏ పిలకలు? అట్టి పిలకలు కాదు అమ్మా. ఇవన్నీ దేని పిలకలు అంటే ప్రధానమైనటువంటిది ఏదయ్యా అంటే ద్వేషమే. ద్వేషం అంటే ఏంటయ్యా అంటే ఒక మనిషి మీద అయిష్టత, ఒక మనిషి మీద అయిష్టత. ఇంకోటి ద్వేషం అంటే ఏంటి అంటే కోపం అనుకోండి. ఏమంటే కోపపడతాం, పిల్లల మీద కోపపడతాం, భర్త మీద కోపపడతాం, భార్య మీద కోపపడతాం, తల్లిదండ్రుల మీద కోపపడతాం. ఎంతసేపు ఉంటుంది ఆ కోపం? అయ్యగారు నన్ను ఏదన్నా అన్నాడు అనుకోండి, కోపపడతా. మళ్ళీ సాయంత్రం వచ్చి చిన్నమ్మ అనగానే నేనేమంటా, నాన్న చెప్పు నాన్న అంట. ఏమైపోయింది ఆ కోపం? కోపం ఏమైపోయిందమ్మా? కానీ ద్వేషం అనేటువంటిది మాత్రం అమ్మా, కోపం అనేటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోపం అనేటువంటిది కాసేపట్లో పోద్ది, కానీ ద్వేషం అనేటువంటిది మాత్రం మనస్సులో గూడు కట్టేసుకుని ఉంటుందంట. దేవునికి స్తోత్రం. సీతాకోక చిలక ఏమంటే బొమ్మల గూడు కట్టుకుంటుంది అన్నావుగా, నేను కూడా ఏది గూడు కట్టుకుంటున్నా? ద్వేషాన్ని గూడు కట్టుకుంటున్నా. ఏంటనుకుంటున్నావు నేనంటే అనుకుంటున్నారా? అమ్మా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ద్వేషం అనేది, కోపం అంటే ఉండిపోయేది, ద్వేషం అనేటువంటిది మాత్రం ఎక్కడ గూడు కట్టేసుకుంటుందంట? ఏదో ఒకటి నష్టం చేసే వరకు నిద్రపోం. ఏదో ఒకటి నష్టం. చూడండి, ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే, ఎవరికైనా బాధ కలిగింది అనుకోండి, ఎవరికైనా బాధ కలిగింది అనుకోండి, ఏ కుటుంబానికైనా శ్రమ వచ్చిందనుకోండి, ఆ శ్రమను బట్టి మనం ఏం చేయాలి? బాధపడాలి. ఆ శ్రమను బట్టి సంతోషిస్తున్నాం అనుకోండి, అదేంటిదో తెలుసా? సింపుల్ డెఫినేషన్ ఇవన్నీ. చూడండి, మనం ఎవరు ఉన్నాం కదా, అసలు ఎవరికన్నా నష్టం కలిగితే ఏంటి? తిన్నంగా ఉంది. అడిగి ఏం తిన్నంగా ఉంది? అక్కడ ఏమో కష్టపడి నష్టపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే మనమేమవుతాం? సంతోషపడతాం. ఎంత సంతోషం! దానికి కారణం ఏదో తెలుసా? ఒకవేళ ప్రియమైన ఇక్కడ నిలబడి చెప్పేటువంటి నేను కొంతమందికి నష్టం జరిగితే చాలా సందర్భాల్లో నేను ఏం పడ్డానో తెలుసా? ఏం పడ్డా? బాధపడలా. వాళ్ళకి తగిన శాస్తి దేవుడు ఏంటిదో తెలుసు. అది ఆ వ్యక్తి మీద నాకు, అమ్మ మీ మీద ఊరి మీద ద్వేషం లేదమ్మా అని ఒకవేళ పైకి నేను చెప్పొచ్చు, కానీ ఏమంటే ఎదుటివాడు నష్టంలో ఉన్నప్పుడు, ఎదుటివారికి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నేను గనక సంతోషిస్తే దాన్ని ఏమన్నారు తెలుసా? ద్వేషం అన్నారు. ఒకటి. మూడోది ఏమంటే 2 అయిపోయినాయి. ఒకటి ఏంటి అమ్మ? కోపం ఉండిపోయేది. ద్వేషం అనేటువంటి మాత్రం హృదయంలో ఏమైపోద్ది? గూడు కట్టేస్తుంది. రెండోది ఏంటి అంటే ఎదుటివాడు బాధపడుతున్నప్పుడు మనమేం పడుతున్నాం? సంతోషపడుతున్నాం. మూడోది ఏంటి అంటే ఎదుటివాడు సంతోషపడుతున్నప్పుడు, అమ్మగారా, ఎదుటివాడు సంతోషపడుతున్నట్టు. ఏమంటే నాకు తెలిసినటువంటి ఒక సహోదరి వెంటనే 2 కుమార్తెలకు పెళ్లి చేసేసింది. పెళ్లి చేసింది, ఇల్లు కొంది. ఒక ఆమె లేచిందే కదా. ఇల్లు కొన్నప్పుడేమో ప్రియమైన పిల్లరా ఏం చేయాలి? ఇల్లు కొనాలి. పెళ్ళిళ్ళు చేసినప్పుడేమో ఏం చేయాలి? పెళ్ళిళ్ళు చేయాలి. అర్థం చేసుకోండి, ఎదుటివాడు సంతోషపడుతున్నప్పుడు మనం ఇంకెంతరం? అది నాకంటే ఆడికి ఏముంది అర్హత? ఈ పాయింట్ అర్థమైందా మీకు? శ్రావణి అర్థమైందమ్మా? దుర్గకి అర్థమైందా? ఎదుటివాడు సంతోషపడుతున్నాడు. ఒకవేళ ఇల్లు కట్టుకున్నాడు, ఒకవేళ పిల్లలకు పెళ్లి చేశాడు, ఒకవేళ ఉద్యోగం వచ్చింది,
లేకపోతే ఒకవేళ గర్భఫలం వచ్చింది, లేకపోతే ఒకవేళ ఏమిటి సమస్య నుంచి విడిపించబడ్డాడు, ఒకవేళ మరణం నుండి ఏమయ్యాడు, బ్రతికాడు. దాన్ని బట్టి ఆ సంతోషంలో మనం కూడా ఏమవ్వాలి, పాలుభాగస్తులం అవ్వాలి. కానీ ఏమవ్వట్లేదో తెలుసా, బాలే దెబ్బ కొట్టేసిందిరా, చచ్చిపోతాడు అనుకున్నాను, ఏమన్నాడు అమ్మా అలాంటి జైలు వేసి కొమ్మలు కొడుతాడు అనుకున్నాను. కానీ ఏమైంది, ఆడు విడిపించబడ్డాడని సంతోషపడుతుంటే మనమేమవుతున్నాం, జరిగే సంఘటనలేనా నేను చెప్పేది, నేను అంటున్నాను నువ్వు అంటున్నారా, ఏమా సార్ ఎవరికన్నా మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకో ఏం చేస్తా నాకు కూడా ఎక్కువ మార్కులు రప్పించుకోవాలని ప్రయత్నం చేయాలి, అంతేగాని మార్కులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఈ గైడు మూలానే కానీ గైడ్ తీసి పక్కన పడేసేవనుకో, అర్థమైందా సార్, గైడ్ తీసి దాచేసేవనుకో, ఎదుటివాడు బాగా ఫస్ట్ ర్యాంక్, ఏమేమో 2వ ర్యాంక్ అంట, ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి ఆమె గైడ్ తీసేసి దాచేసింది అనుకోండి, ఏమున్నట్టు పిల్లలకు కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో సాతానుడి దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా తనను తాను హెచ్చించుకున్నాడు దేవుని మీద, దేవుని సింహాసనం మీద. తద్వారా ఏం చేశాడంటే దేవుడు ఆ లూసిఫర్ను పాతాళానికి దొరికితే ఏమని అక్కడ దేవుడితో ఉన్నటువంటి వారేమో సంతోషపడుతున్నాడు, దేవుడు చేసినటువంటి మనుషులు కూడా సంతోషంతో ఉంటే వీడు ఏం చేయలేకపోయాడు, ఎదుటి వారి సంతోషంలో పాలు పొందేటువంటి విధానం లేక వీడు ఏం చేయడం ప్రారంభించాడు అంటే ఏమండి అవ్వ ఆదం ఎట్లా ఉండేవాళ్ళు అమ్మ దేవుడితో సంతోషంగా ఉండేవాళ్ళు, దూతగణాలన్నీ ఎట్లా ఉండే ఆయన సన్నిధిలో సంతోషంగా ఉంటే, ఆయనతో ఉంటే మీకేమవుతుంది, నా దగ్గరికి రండి నేను మీకు ఏం చూపిస్తాను అంటే ఉన్నతమైన పదవులు ఇస్తాను, స్థితులను ఇస్తానని అక్కడ నుంచి కొంతమందిని లాక్కొచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏమైపోయాడు అంటే ద్వేషం అనేటువంటిది. ఎందుకంటే ద్వేషం అనేటువంటిది ఎదుటి వారి మేలు ఓర్చుకోలేదంట. ద్వేషం అనేటువంటిది ఏం ఓర్చుకోలేదంట, ఓర్చుకుందా కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పణలు అర్పిస్తే దేవుడు శబాష్ అన్నాడు. ఎవరి విషయంలో, హేబేలు విషయంలో శబాష్ అన్నటువంటి విధానాన్ని బట్టి ఈయనదేమో అంగీకరించలేదంట. ఎక్కడ మొదలైంది ద్వేషం అనేటువంటిది, మానవుల్లో మొదటి అన్నదమ్ముల్లోనే. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, మనం ఎవరిపైన ఏం పెంచుకోకూడదు అంటే, ఒకవేళ వాళ్ళు మనకి కీడే చేయనివ్వండి, వాళ్ళు మన మీద దావీదు గారికి ఎంత కీడు తలపెట్టాడు సౌలు గారు. అమ్మా ఎవరు ద్వేషించాలి, దావీదు గారు ద్వేషించాలా లేకపోతే సౌలు ద్వేషించాలా? దావీదు గారు సౌలు గారికి ఏం చేశాడు, మేలు చేశాడు కీడు చేశాడమ్మా, మేలు చేశాడు, ద్వేషం పెంచుకున్నాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత దావీదు గారు ఏం చేయాలి, సౌలు గారి మీద చంపడానికి ప్రయత్నం చేయాలిగా, ద్వేషం పెంచుకున్నాడా? ఎవరన్నా ఉన్నారా సౌలు గారి కుటుంబంలో? ఎందుకంటే ఊరికినే గొప్ప స్థితిలోనికి వెళ్ళాం మనం, వెళ్ళాం. దావీదు గారు కీడు చేసిన వారికి కూడా ఏం చేయటం వస్తున్నాడు అంటే మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నిన్ను ద్వేషిస్తున్నారేమో, లేయాను అందరూ ద్వేషించారంట. ఆ ద్వేషించబడటం ఎవరు చూశారంట? ఒకవేళ నన్ను ద్వేషిస్తున్నారుగా నేను కూడా ద్వేషిస్తాను అనుకోమాక. ఒకవేళ ద్వేషించేటువంటి వారు ఉంటే ద్వేషించడం, కొన్ని మాటలుండి ద్వేషించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు కుడి పక్కన సాతానుడు ఉంటాడంట. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. 109వ కీర్తన 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుకుందాం. 109వ కీర్తన 5వ వచనము. అమ్మా, నేను చేసిన మేలులకు ప్రతిగా క్రీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుతున్నారు, వాని మీద భక్తిహీనుని అధికారినిగా ఉంచుము, అపవాది వాను కుడి పక్కన. ఎవడు కుడి పక్కన అన్నారా? దేవుని కృపలో మనందరినీ కూడా ద్వేషం నుండి విడిపించునుగాక. ఎందుకు విడిపించాలి అంటే, ఒకవేళ ద్వేషం అనేటువంటిది మనకు ప్రమాదకరంగా ఉండకపోవచ్చు, కనపడకపోవచ్చు, కానీ ఒకవేళ ద్వేషం అనేటువంటిది మనం ఉంచుకుంటే, ద్వేషం అంటే ఏం
తర్వాత మెల్లిగా నెమరేసుకోండి. ద్వేషం అంటే ఎదుటివాడి కష్టాల్లో ఉన్నప్పుడు మనం సంతోషించడమే ద్వేషం. ఎదుటివాడు సంతోషంలో మనం ఆడికి ఎందుకు ఇట్లా జరిగిందని బాధపడటమే ద్వేషం. ఒకవేళ అలాంటి లక్షణాలు మనకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లక్షణాలు మనం ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. ఎందుకు తీసివేసుకోవాలి అంటే మన కుడి పక్కన ఎవడు ఉంటాడంటే తీసేసుకోకపోతే, నేను సొంత మాటలు చెప్పాను, బైబిల్లో ఉన్న మాటలు చెప్పాను. ఎవడు ఉంటాడంటే కుడి పక్కన ఎవడు ఉంటాడంట? ఎప్పుడు ఎవరికి ద్వేషించే, ఒకవేళ ద్వేషించబడుతున్నాం అనుకోండి, ద్వేషించనివ్వండి. వాడు కుడి పక్కన ఎవరు ఉంటాడు? నీ కుడి పక్కన ఎవరు ఉంటారు తెలుసా? లేయా ద్వేషించబడటం దేవుడు చూశాడు. ద్వేషించేవాడు కుడి పక్కనేమో సాతానుడు అంటున్నాడు. ఒకవేళ నువ్వు ద్వేషించబడతా ఉంటే నిన్ను ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నారు. కాబట్టి ఒకవేళ ద్వేషించబడతా ఉంటే ద్వేషించబడండి. ఎవరు చూస్తున్నారు? ఒకవేళ ద్వేషించేటువంటి గుణం నాలో ఉంది, చెబుతున్నాను కదా, మీ అందరి ముందు ఒప్పుకున్నాను. ద్వేషించే గుణం ఎవరిలో ఉంది? నాలో ఉంది. నేను దాన్ని ఏం చేసుకోవాలి? మీలో ఎవరిలో లేకపోతే మీ అందరికీ వందనాలు. ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసివేసుకుంటే సాతానుడు మన పక్క నుంచి వెళ్ళిపోతాడు. అటు కృపలో మనందరినీ కూడా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.